వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవింద్ నాగరాజు. ఈ వీడియోలో ఏపీ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ని ఎటువంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అవసరం లేకుండా విద్యార్థులే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే పాఠశాల లాగిన్ నుంచి హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది తెలుసుకుందాం. ఇందుకోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో BSEAP అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో BSEAP.org ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క హోమ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే ఎస్ఎస్సి ఏఎస్సి ఇండివిజువల్ హాల్ టికెట్స్ మే 2025 కనిపిస్తుంది. సో ఇక్కడ ఇండివిజువల్ అంటే విద్యార్థులే ఎటువంటి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అవసరం లేకుండా విద్యార్థులే హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ మొదటి లింక్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఏఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్, ఏఎస్సి ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్. సో ఇక్కడ మనకు ఏఎస్సి హాల్ టికెట్స్ కోసం మొదటి దానిపైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. సో మనము మన యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే తర్వాత సెలెక్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనకు మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మన స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ నేమ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఆ పాఠశాల నుంచి ఎవరైతే ఇటీవల ఫీ పేమెంట్ చేసి ఉన్నారో సప్లిమెంటరీ కోసం ఆ విద్యార్థుల పేర్లు మనకు కనిపిస్తాయి. సో మనము ఏ విద్యార్థి యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయదలుచుకున్నామో ఆ విద్యార్థిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ విద్యార్థి యొక్క హాల్ టికెట్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్రింద ప్రింట్ దిస్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా మనము ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మనం దీన్ని పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనకి ఇక్కడ మన మొబైల్లో అయితే హెచ్పి లేజర్ జెట్ అని చెప్పి మన ప్రింటర్ నేమ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని అడుగుతుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనకు పీడిఎఫ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు డౌన్ ఆరో సింబల్ కనిపిస్తూ పీడిఎఫ్ అని కనిపిస్తుంది రౌండ్గా, సో టాప్ కార్నర్లో. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్ని మన మొబైల్లో ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనేటువంటి ఫోల్డర్ నేమ్ అడుగుతుంది. సో మనం ఏదైనా సరే ఒక ఫోల్డర్ నేమ్ని సెలెక్ట్ చేసుకుని కింద ఉన్నటువంటి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఆ హాల్ టికెట్ అనేటువంటిది సేవ్ కావడం జరుగుతుంది. సో అలాగే మన ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము విద్యార్థులే ఇండివిజువల్గా హాల్ టికెట్స్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ హాల్ టికెట్ పైన డిడిఓ గారి యొక్క సిగ్నేచర్ మరియు సీల్ తీసుకున్న తర్వాత దీన్ని ఎగ్జామినేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. తర్వాత పాఠశాల లాగిన్ నుంచి హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలని చూద్దాం. సో ఇందుకోసం మనకు మళ్ళీ బిఎస్సి సైట్ యొక్క హోమ్ పేజీకి వచ్చేసాం. సో ఇక్కడ మనము సెకండ్ లింక్ మనకు కనిపిస్తుంది, ఎస్ఎస్సి ఏఎస్సి స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ మే 2025 అని చెప్పి. సో ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన పాఠశాల యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ స్కూల్ డేస్ కూడా అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మార్చి 2025 స్కూల్ వైజ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ కనిపిస్తుంది. పేమెంట్స్ కనిపిస్తుంది. తర్వాత పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్ కనిపిస్తుంది. తర్వాత ఏఎస్సి హాల్ టికెట్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఎవరైతే మన పాఠశాల నుంచి ఫీ పేమెంట్ చేశారో వారి యొక్క హాల్ టికెట్స్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
సో ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబర్, డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పింది కదా, సో దాని కింద ఆ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేసినట్లయితే మనము ఆ విద్యార్థి యొక్క హాల్ టికెట్ మనకి కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రింట్ దిస్ హాల్ టికెట్ ఆప్షన్ ద్వారా మనము హాల్ టికెట్ని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మన మొబైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయాలి. సో డౌన్ ఆరో సింబల్ పైన క్లిక్ చేసినప్పుడు మనము ఆ హాల్ టికెట్ని మన యొక్క మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ విధంగా మనము విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ని ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అలాగే పాఠశాల లాగా నుంచి కూడా మనము ఈ హాల్ టికెట్స్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.